ఇక్కడ అన్ని సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు, ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి. 22A ఉపయోగించారు, రికార్డ్స్ తారుమారు చేశారు, ప్రభుత్వ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టారు. ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు, అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది. ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఏ మాత్రం కూడా ఉపేక్ష లేదు. అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా దిశ ఏరో టెక్నాలజీ, డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు. అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి, పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. CCTV కెమెరాలు పెడుతున్నాం, లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి దిశ చాలా మంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి 2-3 నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది వండర్ఫుల్ వర్క్. దీన్ని ఇంకా పకడ్బందీగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ